హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. రెస్టారెంట్స్లో మనం చాలా ఇష్టంగా తినే ఆప్రికాట్ డిలైట్ని ఇంట్లోనే చాలా తక్కువ ఖరీదులో ఈజీగా అదే రుచితో వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చల్ల చల్లగా తినాలని ఎవరికైనా అనిపిస్తుంది. పిల్లలైతే ముందే ఐస్ క్రీమ్స్ కోసం గొడవ చేసేస్తారు. ఈ సమ్మర్కి రెగ్యులర్గా ఐస్ క్రీమ్సే కాకుండా చల్ల చల్లగా నోట్లో పెట్టగానే కరిగిపోతూ ఐస్ క్రీమ్ కన్నా అద్భుతంగా ఉండే ఆప్రికాట్ డిలైట్ని ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మరి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఆప్రికాట్స్ని నానబెట్టుకోవాలండి. దీనికోసం నేను 150 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి 1 కప్పు వాటర్ వేసి 3 to 4 hours వరకు నానబెట్టుకోండి. నేను సీడ్లెస్ ఆప్రికాట్స్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు తీసుకునే వాటిలో సీడ్స్ ఉంటే కనుక ఆప్రికాట్స్ నానిన తర్వాత సీడ్స్ని తీసేయండి. నేను ఇది 4 hours తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఆప్రికాట్స్ ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న ఆప్రికాట్స్ని వాటర్తో సహా దాంట్లో వేసేయండి. ఇప్పుడు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఆప్రికాట్స్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆప్రికాట్స్ కుక్ అవ్వడానికి ఒక 8 to 10 minutes వరకు మనకి టైం పడుతుందండి. కాబట్టి ఈలోగా ఇంకొక స్టవ్ మీద మనం కస్టర్డ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఆప్రికాట్స్ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పంచదార వేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. పంచదార వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదండి. చూడండి పంచదార పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకాస్త దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఈ స్టేజ్లో దీన్ని స్పాచులాతో మెత్తగా మ్యాష్ చేసినట్టు చేసైనా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షుగర్ సిరప్ కొద్దిగా థిక్ అయ్యి ఇలా గ్లాసీగా కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. దీంట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్లు పాలు వేసి ఇది ఉండలు లేకుండా పూర్తిగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కస్టర్డ్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద 3 కప్పుల వరకు పాలు పెట్టుకోండి. ఈ కస్టర్డ్ కోసం నేను ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నానండి. అలాగే నేను వీటిని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు మీద ఇంకొక టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నాను. అంటే మొత్తం ఇంచుమించుగా 5 టేబుల్ స్పూన్లు పంచదార పట్టిందండి. పాలు ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉంటే కొద్దిగా థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోండి. మనం ఆల్రెడీ యూస్ చేస్తుంది వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడరే కాబట్టి నేను జస్ట్ 2 to 3 డ్రాప్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. కస్టర్డ్ చల్లారాక ఇంకా థిక్ అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే ఒక స్పూన్ని తీసుకొని కస్టర్డ్లో డిప్ చేయండి. ఇప్పుడు ఆ స్పూన్ని వెనక్కి తిప్పి దాని మీద ఇలా లైన్ గీసి చూస్తే ఆ లైన్ కలిసిపోకుండా ఉందంటే కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 2-3 ఆప్రికాట్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పంచదారని కూడా ఇలా పౌడర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో
150 ml వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి. నేను లిక్విడ్ పార్ట్ తీసేసి థిక్గా ఉన్న క్రీమ్ని మాత్రమే తీసుకుంటున్నాను. దాంట్లో ఈ పౌడర్ చేసి పెట్టుకున్న పంచదారని వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల ఎలాగో ఇది కాస్త పలచబడుతుందండి, అందుకనే ముందుగానే నేను ఆ లిక్విడ్ని సపరేట్ చేస్తాను. ఇప్పుడు వెనిలా కేక్ని తీసుకోండి. నేను ఇక్కడ 350 గ్రామ్స్ ఉండే కేక్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్కి అన్ని వైపులా బ్రౌన్ పార్ట్ని తీసేసి దీన్ని 3 లేయర్స్గా కట్ చేసుకోండి. 3 లేయర్లు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. బేకరీలో అడిగితే మనకు కావాల్సిన సైజులో కేక్ని ఇలా కట్ చేసి ఇస్తారు. ఒకవేళ మీకు అలా దొరకకపోయినా మీరు కేక్ పీసెస్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా ఆప్రికాట్ డిలైట్ని అసెంబుల్ చేసుకోవడానికి ముందుగా ఆప్రికాట్ ప్యూరీని స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఈ ఆప్రికాట్ ప్యూరీని ముందే తయారు చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, ఇది నిల్వ ఉంటుందండి. దీన్ని ఈవెన్గా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం కట్ చేసుకున్న కేక్ని ఒక లేయర్లా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కేక్ మీద మళ్ళీ ఆప్రికాట్ ప్యూరీని కేక్ మొత్తం కవర్ అయ్యేలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ లేయర్ కింద దీని మీద కస్టర్డ్ని వేసుకుందాం. చూడండి చల్లారేక కస్టర్డ్ ఎంత థిక్ అయిందో. ఇప్పుడు ఈ కస్టర్డ్ని కూడా కేక్ మొత్తం కవర్ అయ్యేలా ఈవెన్గా వేసుకోండి. కస్టర్డ్ కాస్త ఎక్కువ ఉంటేనే తినేటప్పుడు జ్యూసీగా టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మీకు ఇష్టమైతే ఫ్రెష్ క్రీమ్ని కూడా ఇప్పుడు ఒక లేయర్ కింద వేసుకోవచ్చు. నాకు మొత్తం పైన వేయడం ఇష్టం, అలా అయితే చూడడానికి ఇంకా మౌత్ ఫీల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద కేక్ని పెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఆప్రికాట్ ప్యూరీని వేసి దాని మీద ఒక లేయర్ కస్టర్డ్ వేస్తున్నాను. ఈ లేయర్స్ని పర్టికులర్గా ఇదే ఆర్డర్లో అసెంబుల్ చేసుకోవాలన్న రూల్ ఏం లేదు, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. మీరు ఇది చేసుకున్న వెంటనే తినాలనుకుంటే కేక్ మీద ఆప్రికాట్ బదులు ఫస్ట్ కస్టర్డ్ వేసుకుంటే త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. లేదా కేక్ మీద టూత్ పిక్తో కొన్ని హోల్స్ చేసుకొని ఆ తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కస్టర్డ్ కాస్త సెట్ అవుతుంది. ఆ తర్వాత క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఫైనల్గా క్రీమ్ని కూడా స్ప్రెడ్ చేసుకొని మీ ఇష్టాన్ని బట్టి దీని మీద ఆప్రికాట్ ప్యూరీ వేసి కానీ ఆప్రికాట్ పీసెస్ లేకపోతే చెర్రీస్, టూటీ ఫ్రూటీ, చాప్ చేసుకున్న బాదం పిస్తా ఇలా ఏదైనా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత ఎంజాయ్ చేయండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.